Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So another easy win, in fact a big win for Team India. అలాగే శ్రేయస్ అయ్యర్కి యాజ్ కెప్టెన్ మొట్టమొదటి సిరీస్ విన్ కూడా 2-0తో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఇండియా ర్యాప్డ్ అప్ ద సిరీస్. చాలా సాటిస్ఫైయింగ్ విక్టరీ, నో డౌట్ అబౌట్ ఇట్. మరొకసారి తమ ఆధిపత్యం, తమ డామినేషన్ ఓవర్ జింబాబ్వే చూపించారు మన టీం, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. అండ్ ఏ రకంగా చూసుకున్నా చాలా చాలా సాటిస్ఫైయింగ్ విక్టరీ ఇది. టాస్ ఓడిపోయాడు శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు. వరుసగా 8 టాస్లు గెలిచిన తర్వాత టాస్ ఓడిపోయాడు. జింబాబ్వే ఇండియాకి మొదట బ్యాటింగ్ ఇచ్చింది. ఎందుకంటే మనం మార్నింగ్ కూడా చెప్పుకున్నాం, పిచ్లో కొంత జ్యూస్ ఉంది, ఇనీషియల్గా హెల్ప్ ఉంది పేసర్స్కి అని చెప్పి. అదే మనకు అనిపించింది. సో అభిషేక్ శర్మ గాట్ అవుట్ టు బ్లెస్సింగ్ ముజర్బానీ, మరొక ఫెయిల్యూర్ అతనికి. అలాగే వైభవ్ సూర్యవంశీ, నాకు అతను కొంచెం నెమ్మదించాలి, కొంచెం ఆట విషయంలో కొంచెం ఇంకొంచెం ఏమంటారు, రెస్ట్రైంట్ కావాలి అతనికి. ఎందుకంటే ఓకే, రిచర్డ్ అన్గరావా బౌలింగ్లో ఫస్ట్ మ్యాచ్లో లాగానే బౌలింగ్ వరుసగా 2 4లు, 1 6, 1 4 కొట్టాడు, బాగానే ఉంది. కానీ అతనికి ఏంటంటే ఆ షార్ట్ బాల్తో టెస్ట్ చేస్తున్నారు. షార్ట్ బాల్ ఖచ్చితంగా అతను పుల్ చేస్తాడు. ఈజ్ కంపల్సివ్ హుకర్ ఆఫ్ ది షార్ట్ బాల్ అనేది అర్థమైపోయింది ప్రపంచం మొత్తానికి. సో ఆ షార్ట్ బాల్ ప్లాయ్, బౌన్సర్లు వరుసగా బౌన్సర్లు వేయాలి అతనికి, వీలైనంత వరకు ఆ బ్యాకప్ లెంత్ వేయాలని చెప్పి అందరికీ అర్థమైపోయింది. అర్థమైపోతే ఇంకేముంది, అది ఒక వెల్ డైరెక్టెడ్ ఇన్ టు ద బాడీ వేసిన బాల్ అది. దాన్ని కొట్టడానికి ఆర్మ్స్ ఫ్రీ చేసుకోవడానికి అంత ప్లేస్ లేదు, అయినా వెళ్ళాడు, షాట్ కోసం వెళ్ళాడు. ఆల్రెడీ ఆ ఓవర్లో నేను చెప్పినట్టుగా 3 4లు, 1 6 వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక పెద్ద షాట్ కోసం వెళ్ళడం ఏంటి? నా గేమ్ ఇంతే, నేను ప్రతి బాల్ కొడతానంటే కాదు కదా. యు ఆర్ నాట్ ప్లేయింగ్ ఐపీఎల్ ఆన్ ఫ్లాట్ ట్రాక్స్, యు ఆర్ నాట్ ప్లేయింగ్ అండర్-19 బౌలర్స్ ఇన్ జింబాబ్వే. సో ఫారిన్ సాయిల్లో ఎక్కడైతే ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుందో, ఎక్కడైతే బౌలర్స్కి కాస్త హెల్ప్ ఉంటుందో, బౌన్స్ అండ్ క్యారీ ఉంటుందో, సీనియర్ బౌలర్స్, ఇంటర్నేషనల్ బౌలర్స్ ఉంటారో వాళ్ళ విషయంలో యూ హ్యావ్ టు షో రెస్పెక్ట్. నేను ప్రతి బాల్ 4 కొడతాను, 6 కొడతానంటే కాదు కదా, అది అతను రియలైజ్ కావాలి. సో అందుకని ఏంటంటే అతను ఆ ఓవర్లో బాగా స్టార్ట్ చేశాడు, కొన్ని టెరిఫిక్ షాట్స్ కొట్టాడు. సో అతని టాలెంట్ విషయంలో నో డౌట్. కానీ నువ్వు 20 రన్స్ వచ్చిన తర్వాత జస్ట్ మూవ్ అవుట్ ఆఫ్ ది వే ఆఫ్ దట్ షార్ట్ బాల్, డక్ చేయి, లేకపోతే పక్కకి జరిగిపో, ఏదో ఒకటి చేయి. అంతేగాని నేను ప్రతి బాల్ కొడతానంటే అన్నిసార్లు కనెక్ట్ చేయలేరు. ఇట్ ఈస్ నాట్ ఎ పర్సంటేజ్ షాట్, పుల్ కానీ హుక్ కానీ ఇట్స్ నాట్ ఎ పర్సంటేజ్ షాట్. చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆడాలి. అలా కాకుండా అతను తొందరపడుతున్నాడేమో అనిపించింది. ఓకే, 29 for 2 అక్కడ కొంచెం టెన్షన్ అనిపించింది, అంటే పిచ్లో హెల్ప్ ఉంది. ఓకే, ముజర్బానీ వాజ్ ఎఫెక్టివ్. మన బుమ్రా లాగా వాళ్ళకి ముజర్బానీ ఇక్కడే బెటర్ బౌలర్. మిగతా బౌలర్స్ అంత వాళ్ళ పెద్ద సీన్ లేదు. ఎనీవే, బట్ దే స్టార్టెడ్ ఆఫ్ వెల్ జింబాబ్వే. బట్ ఇషాన్ కిషన్ అండ్ శ్రేయస్ అయ్యర్ మధ్య ఒక పార్ట్నర్షిప్. శ్రేయస్ అయ్యర్ జస్ట్ ఒక స్పెక్టేటర్ ఆ పార్ట్నర్షిప్లో, ఎందుకంటే 92 దగ్గర తీసుకెళ్ళారు. సో ఆ ఇనీషియల్ డ్యామేజ్ని వాళ్ళిద్దరు రిపేర్ చేయగలిగారు. శ్రేయస్ అయ్యర్ స్లోగా మాట వాస్తవమే, 25 runs విత్ 125 స్ట్రైక్ రేట్. బట్ ఆ టైంలో అది అవసరం, ఆ టైంలో ఆ కన్సాలిడేషన్ అవసరం. అండ్ ఎందుకంటే మరోవైపు ఇషాన్ కిషన్ రెచ్చిపోయి ఆడుతున్నాడు కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇషాన్ కిషన్ ప్లేడ్ ఎ బ్యూటిఫుల్ నాక్, ధనాధన్ నాక్ ఆడాడు. ఎందుకంటే అతనికి ఉన్న ఎబిలిటీ, అతను ముఖ్యంగా ఆ షార్ట్ బాల్ని అతను ఆడిన తీరు. ఎందుకంటే ఒక సైడ్ బౌండరీ, స్క్వేర్ బౌండరీస్ ఆర్ వెరీ బిగ్, వాటిని ఒక లాంగర్ బౌండరీ కూడా, పెద్ద బౌండరీ వైపు కూడా అతను 6లు 4లు కొట్టడం చూసాం. 2 3 6లు కూడా, ఎక్కువ 6లు 2 అనుకుంటే 6లు కొట్టింది. బట్ 44 balsలో 81 చేశాడు. చాలా చాలా ఎఫెక్టివ్ నాకు అది. ఆ గ్రౌండ్లో ఏంటంటే నేను చెప్పినట్టుగా స్క్వేర్ బౌండరీస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి 2s కూడా వస్తాయి, సింగిల్స్ వచ్చేదో 2 వస్తాయి, 2 runs వస్తాయి. సో అట్లా రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ కూడా చాలా బాగుంది. రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ కూడా చాలా ఫాస్ట్గా పరిగెత్తాడు. అండ్ హీ బ్యాటెడ్ విత్ లాట్ ఆఫ్ పర్పస్. సో అతను నిలబడాలి అని చెప్పి అలాగే అగ్రెసివ్గా ఆడుతూనే, బట్ స్టిల్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అతనికి. సో శ్రేయస్ అయ్యర్ కూడా ఇలాగే ఒక ఓవర్లో బాగా బెనెట్ అనే ఒక పార్ట్ టైమర్ని రన్స్ కొట్టి కూడా ఇంకొక పెద్ద షాట్ కోసం వెళ్ళింది, కానీ స్ట్రైక్ రేట్ డౌన్ ఉంది. బ్యాక్వర్డ్ పాయింట్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. తర్వాత తిలక్ వర్మ వచ్చాడు. తిలక్ వర్మ కూడా
చాలా అగ్రెసివ్‌గా తిలక్ వర్మ గురించి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వాటిలో చాలామంది అన్‌హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అది స్ట్రైక్ రేట్ డౌన్ ఉంది. టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడుతున్నాడు. కానీ ఇక్కడ అలా కాదు. ఆహ్, ఎలాగైతే మిడిల్ ఆర్డర్‌లో వస్తున్నాడో, మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన ఆ అర్జెన్సీ బ్రహ్మాండంగా చూపించాడు. ఫస్ట్ బాల్ అతనికి కొంచెం గిఫ్ట్ దొరికింది. డౌన్ ద లెగ్ సైడ్ బాల్‌ని ఫైన్ లెగ్ తరలించాడు. అక్కడి నుంచి ఏంటంటే అతను చాలా అగ్రెసివ్‌గా ఆడాడు. ముజర్బానీ సెకండ్ స్పెల్‌కి వచ్చినప్పుడు అతని మీద కౌంటర్ అటాక్ చేయగలిగాడు. అది చాలా ఇంపార్టెంట్. సో, ముజర్బానీ వాళ్ళ బెస్ట్ బౌలర్ మీద టాల్ బౌలర్, బెస్ట్ బౌలర్ అతని మీద కౌంటర్ అటాక్ చేయడం. అతని 3 సిక్సెస్, అతని స్ట్రైక్ రేట్ 206. చాలా అగ్రెసివ్‌గా 29 బాల్స్‌లో 60 రన్స్ చేసి నాట్‌ఔట్‌గా నిలిచాడు. సో, తిలక్ వర్మ అండ్ ఇషాన్ కిషన్ పార్ట్నర్‌షిప్, దాంట్లో వాళ్ళిద్దరూ ముఖ్యంగా రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఇద్దరు కూడా చాలా బాగా సింగిల్ జడ్జ్ చేయడం కూడా, రన్స్ జడ్జ్ చేయడం కూడా ఎక్కడ డబుల్స్ వస్తాయో వాటిని క్లియర్‌గా వాళ్ళు అర్థం చేసుకొని మంచి అండర్‌స్టాండింగ్‌తో దే ర్యాన్ వెల్ బిట్వీన్ ద స్టంప్స్ అండ్ ఆల్సో ప్లేడ్ సమ్ లవ్లీ షాట్స్. ఇంకా తిలక్ వర్మ ఒకటి ఓవర్ ఎక్స్ట్రా కవర్ కొట్టిన ఒక 6 జస్ట్ ఒక పంచ్ కొట్టాడు. చాలా బ్యూటిఫుల్ షాట్ అది. చాలా మంచి టైమింగ్‌తో కొట్టిన 6 అది. సో, తిలక్ వర్మ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. తిలక్ వర్మ అండ్ ఇషాన్ కిషన్. తిలక్ వర్మ ఉన్నాడు కానీ ఇషాన్ అవుట్ అయిన తర్వాత రింకు వచ్చి ఒక 6 కొట్టాడు. అతను అవుట్ అయ్యాడు. శివం దుబే కూడా ఒక 4 కొట్టాడు. మొత్తం మీద 229 చేశారు. 219 చేశారు మన వాళ్ళు. 219 చేశారు. 219 చేసిన తర్వాత విక్టరీ మనకు చాలా ఈజీ అనుకున్నాం. కానీ వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మయాంక్ స్పేస్ని యూజ్ చేసుకుని ర్యాంప్ షాట్లు కొట్టి వాళ్ళ ఓపెనర్ బెనెట్ ఒక క్విక్ ఫైర్ 30 చేశాడు. 160 స్ట్రైక్ రేట్తో అతను చాలా ఎఫెక్టివ్గా ఆడాడు. అతను ఉన్నంతసేపు కొద్దిగా ఇది అనిపించింది. కానీ మన క్యాచింగ్ అంత గొప్పగా లేదు ఈ మ్యాచ్లో. తిలక్ వర్మ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఛాన్స్ వదిలేశాడు. ఇషాన్ కిషన్ ఒక సింపుల్ రన్అట్ మిస్ చేశాడు. అండ్ అభిషేక్ శర్మ ఒక కాటన్ బాల్ వదిలేశాడు. సో, ఫీల్డింగ్లో కొంచెం చిన్న చిన్న ల్యాప్సెస్ ఉన్నాయి. బట్ ఓవరాల్ ఫీల్డింగ్ స్టాండర్డ్స్ ఆర్ గుడ్. సో, యష్ ఠాకూర్కి మ్యాచ్లో డెబ్యూ ఇచ్చారు. అన్ఫార్చునేట్ అశోక్ శర్మకి ఇవ్వాల్సింది అంటే అంత కాంపిటీషన్ ఉంది. యష్ ఠాకూర్కి ఇచ్చారు, డెబ్యూ ఇచ్చారు. అండ్ యష్ ఠాకూర్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. అతను వచ్చి రావడంతో ఫస్ట్ ఓవర్లోనే అదే తిలక్ వర్మ డ్రాప్ చేయకపోతే వికెట్ వచ్చింది. కానీ సెకండ్ ఓవర్లో వికెట్ తీశాడు. ప్రిన్స్ యాదవ్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. కానీ ఏమవుతుందంటే మన బౌలర్స్ కానీ ముఖ్యంగా బౌలర్స్ మన ప్లేయర్స్ ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు ఇంజర్డ్ అవ్వడం చూసాం. 1.2 ఓవర్స్ వేశాడు. వాజ్ టేకింగ్ ఇస్ రన్ అప్ అబౌట్ టు లోడ్ అండ్ బౌల్ ద డెలివరీ హ్యామ్స్ట్రింగ్ పట్టుకున్నారు. సో, అన్ఫార్చునేట్ మంచి కెరియర్స్ బాగా స్టార్ట్ అయింది ప్రిన్స్ యాదవ్కి. వెరీ ఇంప్రెసివ్. అప్పటికే 2 వికెట్లు వేసిన 8 బాల్స్లో 2 వికెట్లు వచ్చినాయి అతనికి. ఎందుకంటే జింబాబ్వే పెద్ద రన్స్ కొట్టాలి వాళ్ళు. బెనెట్ తర్వాత ఎవ్వరూ పెద్దగా ఆడింది లేదు. వాళ్ళ కెప్టెన్ కూడా వచ్చి బ్యాట్ ఊపాడు తొందరగా. సో, ఈవెన్ రవి బిష్ణోయ్ ఇస్ వెరీ ఎఫెక్టివ్. బట్ ఈ ఇంజరీస్ గురించి చాలా సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే లక్ష్మణ్ అక్కడ కోచ్గా ఉన్నాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అతని దగ్గర ఉంటుంది కాబట్టి ఇంజరీస్ ఏంటి, ఎందుకు ఇంత ఫ్రీక్వెంట్గా ఇంజర్డ్ అవుతున్నారు మన ప్లేయర్స్ అనే విషయంలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బట్ ఇండియా హ్యాడ్ తిలక్ వర్మ కవర్ ఇస్తే అతను ఒక వికెట్ తీశాడు. అభిషేక్ శర్మ గట్ 3 వికెట్స్. అభిషేక్ మీద లుక్స్ వెరీ గుడ్. అతను బౌలింగ్ చాలా ఈజీ యాక్షన్ ఉంటుంది అండ్ అతను రిలీజ్ బాగుంటుంది. ఈజ్ రియలీ ఇంప్రెసివ్. సో, బ్యాటింగ్లో ఫెయిల్ అయినా 3 వికెట్లు తీశాడు అభిషేక్. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఇంప్రెసివ్. మయాంక్ వికెట్ రాలేదు మయాంక్ యాదవ్కి. బట్ మిగతా అందరూ కూడా వికెట్ తీశారు. మిగతా బౌలర్స్ అందరూ. రవి బిష్ణోయ్ అయితే తను 4 ఓవర్లో 20 రన్స్ ఇచ్చాడు. అండ్ ఈ గాట్ 1 వికెట్. క్లీన్ బౌల్డ్ చేశాడు ఒక బ్యాట్స్మెన్ని. సో, ఎవరు కూడా వాళ్ళు ఊరికే బ్యాట్ లూపారు తప్పిస్తే ఎవరు పెద్దగా నిలబడింది లేదు తర్వాత. అంటే రన్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి దే ట్రై టు ఎంజాయ్ ద రిజల్ట్స్. సో, ఇండియా ఈజీగా 90 రన్స్ తేడాతో గెలిచారు. 90 రన్స్ తేడాతో బిగ్ మార్జిన్తో మన వాళ్ళు గెలిచారు. వాళ్ళు మేనేజ్ జస్ట్ 129, 17.2 ఓవర్స్ కింద ఆల్అౌట్ అయిపోయారు. సో, ఈజీ విన్ ఫర్ టీమ్ ఇండియా. వెల్ డిజర్వ్డ్ విన్. అండ్ శ్రేయస్ అయ్యర్ లెడ్ హిస్ ట్రూప్స్ వెల్. ఓవరాల్గా అంటే ఇదే మనకి ఇంజరీస్ ఒకటి ఆలోచించాలి, ఫీల్డింగ్ విషయం ఆలోచించాలి. అండ్ వైభవ్ సూర్యవంశీ షుడ్ లెర్న్ హిజ్ లెసన్స్. ఇంటర్నేషనల్ క్రికెట్లో నేను ఐపీఎల్లో లాగా ఎడాపడా బ్యాట్ ఊపుతాను నేను అంటే కుదరదు. ఇక్కడ డిఫరెంట్. వెన్ యూఆర్ ప్లేయింగ్ అనే ఫారిన్ సాయిల్ కొంచెం దేర్ షుడ్ బి సమ్ మెథడ్ ఇన్ దిస్ మ్యాడ్నెస్. ఏమంటారు?